సంకీర్తన की जय श्रील प्रभुपाद की ज्ञानानन्दतिमिरान्धस्य ज्ञानाञ्जलाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हे కృష్ణ, ఈ సదా అవకాశం ఇచ్చినటువంటి వైష్ణవ భక్తులకు మరి హనుమాన్ భక్తులందరికీ దేవుడుక నమస్కారం. భగవంతుని కృప ఉంటే గాని వ్యాసపీఠం మీద కూర్చోవడం చాలా కష్టం. మీరు అనుకుంటుండొచ్చు నిన్న దాకా పంతులు మాతని కూర్చున్న వ్యాసపీఠం మీద కూర్చున్నాం, కానీ ఇక్కడ కూర్చుంటే పేలో ముళ్ళు వస్తాయి, ఇక్కడ చెమటలు వస్తాయి. ఎందుకంటే భయం అని కాదు, ఈ గురు స్థానం అంటే అటువంటిది. వ్యాసపీఠంలో కూర్చున్నప్పుడు దానికి తగ్గట్టు శక్తి అనేది తను నేర్చుకొని ఉండాలి. అతనే వ్యాసపీఠం మీద అర్హత ఉంటుంది. కాబట్టి భక్తి అనేది సాధ్యమైనంత మట్టుకు నాకు ఈజీ కాదు. ఇన్ని రోజులు మనం జపం చేస్తున్నాం, హరే కృష్ణ మహామంత్రం కానీ, ఒక రామ మంత్రం కానీ, హనుమాన్ మాల కానీ. జపం ఎందు గురించి చేయాలి? జపం ఎందు గురించి చేయాలి? దీంట్ లోపల 6 నియమాలు ఉన్నాయి. జపం లోపల చేయడానికి 6 నియమాలు. ఈరోజు చేసినమా వదిలేసామా అని కాదు, మరి ప్రతి నిత్యం చేయాలా. ఇప్పుడు పూస వెనుక పూస ఉంటుంది, 108 పూసలు ఉంటాయి. ఒకరోజు 12 మాలలు చేసినాము, ఒకరోజు 1 మాల చేసినాము, ఒకరోజు 8 మాలలు చేసినాము. అది కాదు. గురువులు ఏం చెప్పారో అదే పాటించాలి. అప్పటితోనే అయిపోయిందని కాదు. 6 నియమాల లోపల మన సంస్కరణం, శౌచం, మౌనం, మంత్ర ఆనన చింతానం, అవ్యగ్రత్రం, అనిర్వేదో. ఈ 6 నియమాలు ఉన్నాయి. మనం అనుకుంటాం హరే కృష్ణ మంత్రం చేస్తున్నాం, ఇలా 4 మాలలు చేసినాం, రేపు 8 మాలలు చేసినాం, అయిపోయింది. లేదా ప్రభువాదుల వారు చెప్పారు 16 మాలలు కంటిన్యూ చేయమని. 16 మాలలు చేసినాం, మళ్ళీ తెల్లారి 16 మాలలు చేయలేకపోతున్నాం. అది గ్యాపే కదా మనం. అందుగురించి ఏది చేసినా కానీ ఒక లెక్క అబద్ధం. 2 చేస్తున్నావా, 4 చేస్తున్నావా, 8 చేస్తున్నావా, 16 చేస్తున్నావా, అది కంటిన్యూ ఉండాలి. ఒకరోజు 32 చేసి 25 చేసి అది కరెక్ట్ కాదు. అందుగురించి 6 నియమాల లోపల మనస్సంస్కరణ అంటే ఏంటి? మనం అందరం చేస్తున్నాం. ఒక ఏడాది నుంచి, 10 ఏళ్ళ నుంచి, ఒక 5 ఏళ్ళ నుంచి కావచ్చు. మరి జపం చేస్తున్నాం, మనం అన్నీ తెలుసు అనుకుంటున్నాం. మరి మనస్సంస్కరణ మనకు వచ్చిందా లేదా? అంటే ఎక్కడైతే మనస్సు భగవంతుని మీద లగ్నం చేస్తున్నామో, మాల చేసేటప్పుడు ధ్యానం లోపల ఉంటున్నాము, మన మనస్సు ఎక్కడ పరిగెత్తకుండా. మీరు ఇక్కడే కూర్చున్నారు, కానీ ఎక్కడో ఉన్నారు. శరీరం మాత్రం ఇక్కడ ఉంది. ఇప్పుడు కారులో కూర్చుంటారు, కారు నిన్ను నడుపుతుందా, నువ్వు కారును నడుపుతున్నావా? కారులో కూర్చున్నప్పుడు నువ్వే కారుని నడుపుతావు. కాబట్టి మన మనస్సు లోపల ఉన్నటువంటి భగవంతుని చింతన చేయాలనంటే మనం ఈ శరీరంతో భగవంతుని అనుసంధానం చేసి ఒక స్థిరంగా కూర్చుండాలి. దాన్ని మనస్సు సంస్కరణ అంటారు. ఇది 1వది. 2వది శౌచం. శౌచం అంటే శుద్ధి. శుద్ధి అంటే స్నానం చేయడము, బట్టలు ఉతుకోవడము, మంచి ప్రసాదం తినడము, అది కాదు. మనసు లోపల శౌచం, అశుద్ధి ఉండకుండా. అశుద్ధి అంటే కల్మషం. ఇలాంటి కల్మషం ఉండకుండా భగవంతుని మీద లగ్నం చేస్తూ, భగవంతునికి మనకు అనుసంధానం చేస్తూ మనం మాల జపం చేయాలి. దాన్ని శౌచం అంటారు. 3వది మౌనం. మన భక్తి లోపల ఉన్నంతసేపు ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ ఎవరితోని మాట్లాడకూడదు, ఎవరితోని డిస్కస్ చేయకూడదు, ఎవరితోని తగాద పెట్టుకోకూడదు. మనం ఎంతసేపు భక్తి లోపల ఉండి కూడా భౌతికమైన విషయాలే మాట్లాడుతున్నాం, భగవంతునికి అనుసంధానం లేకుండా, అంటే మనసు లగ్నం లేదు. అంటే మనం భగవంతునికి దగ్గర అవుతలేము. మనం అనుకుంటున్నాం భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, సాక్షాత్ పరమాత్ముడు ఇక్కడ ఉన్నాడు, ఇది క్షేత్రం.
మీ యొక్క శరీరం లోపల కూడా భగవంతుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? స్థిరమై. సర్వచ్చ చాహం హృది సన్నివిష్ణు అని భగవద్గీతలో భగవంతుడు సాక్షాత్ చెప్తున్నాడు. మీ హృదయం లోపల ఉన్నాడు. అట్లాంటి హృదయం లోపల అన్ని కలుషమైనటువంటి కల్మషమైనటువంటి విషయాలు పెట్టుకుంటే భగవంతుడు ఎక్కడ నివసిస్తాడని మన గురువులు చెప్తున్నారు. ఇది నా మాట కాదు, గురువుల యొక్క మాట. కాబట్టి కల్మషం లేకుండా భక్తి చేయాలా? భగవంతుడు మనకు అన్ని ఇస్తాడు. ఏది ఇయ్యండి? మనకన్నీ, మనం ఏది కోరుకుంటే అది మనకిస్తాడు. దాన్ని మనం మంత్రార్థ చింతన జపం చేసేటప్పుడు మన మనసు నిలకడ ఉంటుందా? ఎవరికి నిలకడ ఉంటుంది చెప్పండి? ఇన్ని రోజులు 41 రోజులు మాల వేసుకున్నారు స్వాములు. భక్తితోని ఎంతవరకు 108 పూసాలను మా రాముల వారికి అర్పించారు. అది పుష్పాలు. మాల అన్నది, పుష్పం అన్నది ఒక పుష్పం. అది మీ మీ అంతఃకరణకు వదిలేద్దాం. కానీ భక్తి చేయడం వల్ల ఏం కలుగుతుంది? మోక్షం కలుగుతుంది. భగవంతునికి ఇంకా దగ్గర అవుతున్నాం మనం. అందుగురించి ఆ పుష్పాలను భగవంతుని పాదాల దగ్గర పెట్టడమే మంత్రార్థ చింతన. మంత్రం అంటే ఏదో కాదు, మనం జపం చేస్తున్నది ఏదైతే ఉన్నదో అదే మంత్రం. మనకు మాల వేసుకున్నప్పుడు అక్కడ పంతులు గారు, అయ్య గారు ఏదో ఒక బీజ మంత్రం చెప్పారు. ఆ మంత్రం ఏదైతే జపించేటప్పుడు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర, రాముల వారి పాదాల దగ్గర పెట్టుమని ఆ మంత్రార్థ చింతన మనకు చెప్పాడు. ఆ మంత్రంతోనే ఉచ్చరించి మనం చేస్తున్నాం. అవునా కాదు? ఆ మాలను తిప్పుతున్నాం 108 పూసలను. దాన్ని ఏమంటారు? మంత్రార్థ చింతన. అవ్యగ్రత్రం. ఈ పంతులు ఏదో చెప్తున్నాడు, మాకేం అర్థమైతలేదు అనుకుంటున్నారు కదా. కానీ ఇవి కొన్ని వర్డ్స్ ఏవైతున్నాయో సంస్కృతం నాకు కూడా అర్థం కాదు. నేను కూడా నేర్చుకున్నా, మీలాంటి పెద్దలతోని ఇంకా మా గురువులతోని నేర్చుకున్నాయే మీకు చెప్తున్నా. అవ్యగ్రత్రం ఇది సంస్కృత పదం. అన్నీ కూడా సంస్కృతమే, మనకు తెలియదు. కాబట్టి శ్రద్ధతో భగవంతుడు మనకు అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి చూస్తున్నాడు. మనం చూస్తలేడు అని అనుకుంటున్నాం. మనం మాలలో ఉండి ఏదో తింటాం, ఏదో చేస్తాం, ఏదో శౌచం చేస్తాం, కానీ చూస్తలేడు అనుకుంటాం. కానీ చూస్తున్నాడు. మీరందరూ అనుకుంటున్నారు 16 మాలలు చేస్తున్నాం, 8 మాలలు చేస్తున్నాం అని. కానీ ఒకరోజు మళ్ళీ 2 మాలలు చేస్తున్నాడు. భగవంతుడు చూస్తలేడు అని. శ్రీకృష్ణ పరమాత్ముడు మన దేహం లోపల ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. నాయనా నువ్వేం చేస్తున్నావు, నేను చూస్తున్నా కదా. అందుగురించి ఏ విధంగా చేయాలా? అవ్యగ్రత్రం అని మనం అనుకుంటాం, చూస్తలేడు అని. భగవంతుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఎవరికి భయపడతాం? కేవలం ఒక భగవంతుడికే భయపడతాం, ఎవరికి భయపడం కదా. మన తల్లిదండ్రులకు కూడా కొన్ని సందర్భాల్లో భయపడం, కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి భయపడతాం. ఏదన్నా అవశేషం చేసినామంటే ఇక్కడ గుడి ఆవరణ లోపల కూడా రాం. ఎందుకంటే నాకు మన లోపల భయం ఉంది, నేను కానిది ఏదో ముట్టుకున్నా అనే భయం ఉన్నది. కాబట్టి మనం వీటికి వస్తలేము. దాన్ని ఏమంటారంటే అవ్యగ్రత్రం. ఇంకా 6వది అనిర్వేదో. సాధన. సాధన అంటే భక్తి. ఇప్పుడు 41 రోజు చేసినాం, అయిపోయింది. 16 మాలలు చేసినాం, అయిపోయింది. మళ్ళీ రేపు 2వ మాలలు, 4వ మాలలు కలస్. దాన్ని అనిర్వేదో అంటారు. కంటిన్యూ ప్రతిరోజు ప్రతి నిత్యం భగవంతుడు మనతో ఉన్నాడు. కాబట్టి ప్రతి నిత్యం మనం 16 మాలలు చేస్తున్నామా, 8 మాలలు చేస్తున్నామా, 2 మాలలు చేస్తున్నామా, అదే లెక్క పెంచుకుంటూ పోవాలి. ఒకవేళ 2 చేస్తే 4 చేయాలి, 4 చేస్తే 8 చేయాలి. కానీ ఆ ఒకటిని కూడా చేసేదాన్ని పూర్తిగా బంద్ చేస్తున్నాం, మళ్ళీ యథాస్థానంకి వస్తున్నాం 0. కాబట్టి దాన్ని అనిర్వేదో అని అంటారు. దీర్ఘకాలిక సాధన ఉండాలి, ప్రతిరోజు సాధన ఉండాలి. ఈ మాల వేసుకున్న రోజులు, లేకపోతే మీరు దీక్ష తీసుకున్న అన్ని రోజులు, దీక్ష ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆదివారం సత్సంగంకి వచ్చినటువంటి ఈ రోజే మాల చేసినామా, మళ్ళీ తెల్లారి పెట్టేసినామా, అది కాదు. ఇంటి దగ్గర కూడా జపం చేయాలా, ఎవరు లేకున్నా కానీ జపం చేయాలా. నరసింహస్వామి ప్రభుపాదుల వారు కూడా లేరు అనుకుంటున్నాం, కానీ అతని శరణు వచ్చినాం మనం. శరణు వచ్చినామనంటే అతనికి దగ్గరైనాం.
కాబట్టి అతను మన దగ్గర ఉంటాడు, మనని కనిపెడతాడు, మన ఆపదలు కనిపెడతాడు. కాబట్టి మనం అనుకుంటాం ఈ యొక్క కర్మేంద్రియాలు మనం చూస్తలేడా అని అనుకుంటాం మనసుతో. కానీ మనకు కనబడి భగవంతుడు కనబడి నాట్ ఈజీ. ఇది ఆ దగ్గర ఉన్నటువంటి సూర్యునే సరిగా చూడలేకపోతాను, భగవంతుని ఏ విధంగా చూడగలుగుతాం? ఇది కర్మేంద్రియాలు, కర్మతో కూడుకున్నటువంటి అన్ని పొరలు ఉన్నాయి మనకు కళ్ళ మీద. ఒక డబ్బు పొర కానీ, మదము పొర కానీ, ఇంకా అహంకారం కానీ, యశస్సు కానీ, సౌందర్యం కానీ, ఏదైనా కావచ్చు. ఇవన్నిటిని కూడా ఈ మన కళ్ళకు జ్ఞానచక్షుషులు కావు, అంటే కళ్ళు జ్ఞానమైనటువంటి కావు, కర్మేంద్రియాలు, కర్మతో కూడుకున్నటువంటి. కాబట్టి ఈ యొక్క సాధన లోపల అనిర్వేదో అన్నది సాధన నిరంతరం ఉండాలి. ఒకరోజు చేస్తూ ఒకరోజు బంధిస్తూ చేసేది కాదు. దానికి భక్తికి మనం భగవంతునికి దగ్గర అవుతున్నాము అనే సందర్భం లోపల మళ్ళీ ఎంత దగ్గర అవుతున్నామో అంతే దూరం అనుకుంటున్నాం. అలా కాకుండా నిరంతరం సేవ చేయడమే భక్తి. అందు గురించే ఈ మాలధారణ చెప్తున్నాడు. అందుకు భగవద్గీత లోపల చెప్తున్నాడు, 7వ అధ్యాయం లోపల చెప్తున్నాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యంతే వాసుదేవంతం సర్వం. ఎన్ని జన్మలు ఎత్తుతే గాని ఈ జన్మ వచ్చింది. మరి ఈ జన్మ లోపల కూడా మరి ఏం చేస్తే మనకు ముక్తి దొరుకుతుంది? ముక్తి కాదు. మరి పశుతుల్యంగానే ఉందామా? పశువులాగానే ఉందామా? అట్లా కాదే. మనం మనుషులం, మంచిగా బట్టలు వేసుకుంటున్నాం, మంచి ఫుడ్ తింటున్నాం, మంచిగా ఇంట్లో ఉంటున్నాం, ఏసీ పెట్టుకుంటున్నాం, ఫ్యాన్ పెట్టుకుంటున్నాం, ఏది కలిగితే అది పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ వాతావరణం లోపలి మనం అలవరుచుకుంటున్నాం, భగవంతుడు ఇచ్చింది. అలాగే ఈ జన్మ వచ్చినప్పుడు మరి సాధన కూడా చేయాలి, భక్తి కూడా చేయాలి కదా. భక్తి కూడా చేయాలి, నిరంతరం సాధన చేయాలి. దీన్నే మాలధారణ అంటారు. మాలను చేయడం విధానం అని చెప్తారు, ఎవరు గురువులు చెప్తున్నారు. ఇది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు, సాక్షాత్ పరమాత్ముడు జగద్గురు అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన మాట. కాబట్టి మనంతరం కూడా భగవంతుని సాన్నిధ్యం లోపల భగవన్ నామ సంకీర్తన చేస్తూ మనం ముగించుకుందాం. జై శ్రీరామ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.